లలిత్ కుమార్ గారు ఒక వీడియో చేశారు. ఎవరి కోసం బాధపడుతున్నారంటే, మరి వాళ్ళ గ్యాంగ్ మెంబర్ అయిన వెంకట చాగంటి గారి ఛానలు కాపీరైట్ స్ట్రైక్స్ ఏవో పడ్డాయంటండి సిద్ధగురు ఛానల్ నుంచి. మరి ఆయన ఛానల్ ఏమో తీసేశారంట. అప్పుడు ఆయన మళ్ళా కొన్ని కండిషన్స్‌తో మళ్ళీ ఆ ఛానల్‌ని తిరిగి తెచ్చుకున్నారంట. పోరాటం చేస్తున్నారు కదండీ! మరి పాపం వీడియోలు చేయకపోతే ఎలాగ చెప్పండి? మన హిందువుల మీదే పోరాటం చేస్తారు. మన దేవుళ్ళ మీదే పోరాటాలు చేస్తారు. మరి వీడియోలు చేయటం ఆపేస్తే ఎలా చెప్పండి? ఎంత కాలిబర్ ఉంది, ఎంత కెపాసిటీ ఉంది అంటే ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. వీళ్ళంతా ఎవరో తెలుసా? విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన జాతీయ నాయకులు మరియు రాష్ట్ర స్థాయి నాయకులు. ఎవరు వీళ్ళు? విశ్వ హిందూ పరిషత్తు. ఇప్పుడు వాళ్ళ గురించి ఆక్షేపిస్తూ నేనేమన్నా మాట మాట్లాడితే రేపటి నుంచి నన్ను తొక్కేయటం మొదలు పెడతారు. ఎందుకంటే అసలే సంఘంలో చాలా పెద్దవాళ్ళు, వీళ్ళంతా సమాజంలో చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు. వీళ్ళు 10 మంది ఉన్నంత స్వచ్ఛంగా ఎవరుంటారు చెప్పండి? మరి పోలీసు శాఖ వారు, కోర్టులు, మిగతా వాళ్ళందరూ ఎవరెవరైతే హిందూ ధర్మ పరిరక్షణ చేసే సంస్థలు వీళ్ళందరూ వస్తున్నారు కదా పీఠానికి. వాళ్ళందరూ కూడా కరెక్ట్ కాదండి. ఈ 10 మంది మాత్రమే కరెక్ట్. వీళ్ళు మాత్రమే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్నారు. ఇంకా లలిత్ కుమార్ గారు మాట్లాడింది ఏంటి అంటే, మంచి పాయింట్లు ఏమీ లేవు మాట్లాడటానికి, మనం సమాధానం చెప్తానికి. లలిత్ కుమార్ గారి వీడియోలు త్వరలోనే డిలీట్ అవ్వబోతున్నాయంట. ఆయన చేత్తో మాత్రం ఆయన డిలీట్ చేయరండోయ్. మరి ఏ రకంగా డిలీట్ అవుతాయో మనకు తెలియదు, కానీ హింట్ అయితే ఇచ్చారు మనకి. డిలీట్ అవ్వబోతున్నాయి అని ఒక చిన్న హింట్ ఇచ్చారు. బహుశా హైకోర్టు వారికి ఈ వీళ్ళు ఎటువంటి వీడియోస్ ఇచ్చారో, ఎటువంటి స్క్రీన్ షాట్స్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ చెప్తున్నా, నేనుగా అయితే నేను పెట్టిన ఏ ఒక్క వీడియోని కూడా రిమూవ్ చెయ్యను. మరి అలా డిలీట్ చేస్తున్నారంటే కూడా తప్పు వాళ్ళదేనండి. డిలీట్ చేసే వాళ్ళదే తప్పు. మన లలిత్ కుమార్ మాత్రం కరెక్ట్. కేవలం బాబాను విమర్శించే గ్యాంగ్ మాత్రమే కరెక్ట్. మరి ఈ పోరాటం చేసేవారి వల్ల బాబా వారి యొక్క ఘనత, రమణానంద మహర్షి వారి యొక్క ఘనత, వాళ్ళిద్దరి విలువ ఇంకా ఇంకా పెరిగిపోతుందండి. శతప్రశ్న సరసంధానం గ్రంథం ఆవిష్కరణకి షిరిడీ వెళ్ళాను కదా, అప్పుడు చూశాను బాబావారు ఎంత వైభవంగా పూజలు అందుకుంటున్నారంటే అక్కడికి ఎంతమంది జనమండి. అసలు ఏమిటోనండి వీళ్ళ 10 మంది ఎంతగా మరి వీడియోలు చేస్తున్నా సరే అక్కడ మాత్రం షిరిడీలో జనం మాత్రం కొంచెం కూడా తగ్గలేదండి. నేను ఎందుకబ్బా ఇంతగా బాధపడ్డాను ఈ 10 మంది గురించి. మన బాబావారి ఘనత వైభవం ఏం తగ్గలేదు కదా అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు. ఆ వీడియోలు కూడా తీసాను, కానీ నేను పోస్ట్ చేయటం కుదరలేదు. నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి అక్కడ ఎంత జనం ఉన్నారో చూడండి. అన్నా
అమ్మా. పీఠాన్ని సందర్శించడానికి ఎంతోమంది విఐపీలు, ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలు, ఇంకా ఎవరెవరో వస్తున్నారండి. వారి ఘనతను ఇంతగా పెంచుతున్న బాబాను విమర్శించే గ్యాంగ్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ.